హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఈ బ్లౌజ్ మోడల్ బ్యాక్ పార్ట్లో డోరీస్ థ్రెడ్స్ అలాగే ఇలాగ రాయాకు మోడల్ అనమాట. ఇలా నెక్ ఇలా చూడండి, ఇలాగ పైపింగ్ చేసి ఇక్కడ లోడింగ్ పద్ధతిలో కాటన్ పీస్ని ఇలా హెమ్మింగ్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. లేదు అంటే మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది స్టిచ్చింగ్ వీడియో సెకండ్ వీడియో ఉంటుంది. అయితే ఇప్పుడు మన డోరీస్ థ్రెడ్స్ నచ్చిన మోడల్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా హ్యాండ్స్కి కూడా ఇలా చిన్న చిన్న ఫిల్స్గా ఇచ్చాను. ఇక్కడ లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేశాను. ఈ మోడల్ బ్లౌజ్ని ఈజీ పద్ధతిలో కూడా కటింగ్ చేసుకోవచ్చు. కొత్తవారు కూడా ఒకసారి చూస్తే కటింగ్ చేయగలుగుతారు. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఫిన్స్ కట్ అనమాట. ఇక్కడ ఓపెన్ భాగంలో ఇక్కడ మిడిల్ డాట్ వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ ఇచ్చాను. రౌండ్ నెక్కి ఇక్కడ కాటన్ పీసే ఇక్కడ పైపింగ్ చేసి ఇక్కడ లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేశాను అనమాట. ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు కటింగ్ చూసుకుందాం. మన కటింగ్ ఎలా అంటే ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ పీస్ని మన వైపు ఉండేలా చూసుకొని ఇక్కడ కోరా అంచు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా కోరా అంచు ఆపోజిట్లో ఉన్న తర్వాత ఇక్కడ హెల్ స్కేల్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ చివరిలో ఎగస్ట్రా ఈ పీస్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి పావు ఇంచు పైకి ఒక లైన్ డ్రా చేసుకోండి, ఖర్చు భాగానికి అనమాట. ఈ భాగం ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ హైట్ చూసుకుందాం. బ్లౌజు హైటు 14.5. ఈ 14.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 15.5. ఈ 15.5ని ఈ చివర కటింగ్ ఇచ్చాం కదా, ఆ చివరి నుండే చూసుకోవాలి. ఈ విధంగా ఈ చివరిలో కూడా 15.5కి ఇలాగా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాం. నడుము లూజ్ ఎప్పుడు కూడా ఇక్కడ తాళ్ళు పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి దగ్గర నుండి కాకుండా చిన్నగా వదులుకోవాలి. తాళ్ళు పట్టి వదులుకొని మిగిలిన భాగం అంతా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఈ భాగాన్ని ఇలా చూసుకోవాలి. ఈ నడుము లూజ్ వచ్చి 28 అంగుళాలు. ఈ బ్లౌజ్ సైజు 28 అంగుళాలు. చెస్ట్ లూజ్ నడుము లూజ్ని బట్టి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నడుము లూజు ఇలాగ 28 అంగుళాలని ఫోల్డింగ్ చేసుకుని ఈ భాగాన్ని 4 భాగాలుగా టేప్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇది 7 అంగుళాలు వచ్చింది. 28 అంగుళాలు 4 భాగాలు చేస్తే 7 అంగుళాలు అనమాట. ఒక భాగాన్ని అక్కడ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ ఉంది కదా, ఈ డాటు 1 ఇంచు ఎడల్పు ఉండాలి. ఇంత చిన్నగా ఉంటే బాగోదు. 1 ఇంచ్ ఎడల్పు ఉంటే బాగుంటుంది. 1 ఇంచ్ ఎడల్పు ఇలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత 2 ఇంచ్ ఖర్చుకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ చూసుకుందాం. సాధారణంగా అయితే నడుము లూజు 7 అంగుళాలు కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. అయితే మీ గురించి నేను ఇక్కడ కూడా ఇక్కడ చెస్ట్ లూజ్ ఎలాగనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా చూసుకోండి. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ప్లస్ గుర్తు ఉంటుంది కదా, ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ 8 అంగుళాలు వచ్చింది. ఈ 8 అంగుళాలని కరెక్ట్గా ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. చూసారు కదా, నడుము లూజ్కి మ్యాచ్ అయ్యింది. తర్వాత ఇక్కడ 2 అంగుళాలు ఖర్చుకి. ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ సోలరు, ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, సోలర్ వచ్చి 5.5 అంటే 30 అంగుళాలు, 28 అంగుళాలు, 29 అంగుళాలు నడుము లూజ్ ఉన్న వారికి 5.5 సోలర్ ఉంటే సరిపోతుంది, ఫుల్ సోలరు. అయితే ఇప్పుడు సోలర్ ఇక్కడ 3 అంగుళాలు, ఏ సైజు వరకైనా 3 అంగుళాలు వదులుకోవాలి సోలర్. ఇక్కడ సంక డౌన్ వచ్చి 6 అంగుళాలు తీసుకోవాలి. నార్మల్గా ఏ సైజుకైనా 6 అంగుళాలు తీసుకోవాలి. ఆర్మల్ రౌండ్ మ్యాచ్ అవుతే సరిపోతుంది, లేదంటే పై వరకు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కరువు స్కేల్ పెట్టుకుని ఇక్కడి నుంచి 1.5కి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది పెద్ద సైజుకి అయితే 1.5, చిన్న సైజు అయితే 1.5 అలా కార్నర్లో మార్కింగ్ పెట్టుకోండి. ఇలా చూసుకోండి. ఇక్కడ 6 అంగుళాలు కదా, సగ భాగానికి ఇక్కడ మార్కింగ్ పెట్టండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్లు మూడింటిని కలిపి ఇలా కరువు స్కేల్ పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేస్తే మీకు ఆర్మల్ రౌండ్ వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇలా చూడండి, ఆర్మల్ రౌండ్ ఎంత వచ్చింది, ఇక్కడ 8 అంగుళాలు వచ్చింది. అయితే మన బ్లౌజ్ కూడా చూసుకుందాం. బ్యాక్ పార్ట్ బ్లౌజ్ని ఈ విధంగా వెనక భాగం బ్యాక్ పార్ట్లో ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఇక్కడ ఖర్చు భాగానికి ఎక్స్ట్రా పీసు ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఖర్చు భాగానికి. ఓకేనా, ఇప్పుడు మనకు ఆర్మల్ రౌండ్ కూడా పూర్తయింది కదా. ఇప్పుడు నెక్ డౌన్ చూసుకుందాం. నెక్ వెడల్పు వచ్చి ఇక్కడ పక్క మెడ వచ్చి 2.5. ఈ 2.5 నెక్ డౌన్ కావాలి కాబట్టి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ని
ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగ నెక్ దగ్గర నుంచి కిందకి ఇలా చూసుకోండి. ఇక్కడ ఎంతైతే వచ్చిందో అదే సైజు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకు కూడా పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకి కూడా పై భాగంలో మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నెక్ డౌన్ కూడా వచ్చింది. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా 3 అంగుళాలకి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ కింద భాగంలో 3 అంగుళాలు ఉండాలి, పైన 2.5 ఉండాలి. ఎప్పుడు కూడా పైన సోలార్ దగ్గర పక్క మెడ 2.5 ఉన్నదంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా కింద డౌన్లో ఉండాలి. అలా అయితే నెక్ మనకి బాగా వస్తుంది అనమాట. అంటే మనకి బ్రాడ్ నెక్ కావాలి, నీట్గా రౌండ్ కావాలి అన్న వారికి అలా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ పైనుంచి కిందకి ఇలా 3 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా నెక్ డౌను 3 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు మోడల్కి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మార్కింగ్ మీదే ఉంటుంది. ఓకేనా. ఇలా మార్కింగ్ పెట్టుకుని ఈ భాగాన్ని ఇక్కడ 1 ఇంచు పైకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇటు ఇలా చూడండి, ఇలాగా 1.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా సైడ్కి. ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని కలిపి కర్వ్ స్కేల్తో రౌండ్గా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ కింద భాగంలో మనకి డాట్ వెడల్పు కావాలి కదా, ఇక్కడ డాట్ వెడల్పుని ఇలా చూసుకుని ఖర్చు భాగం వదులుకొని ఇలా టేప్ని సగ భాగానికి ఫోల్డింగ్ చేసుకుని డాట్ హైట్ ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా 4 అంగుళాల వరకు తీసుకోవచ్చు. అంటే హైట్ పొడవును బట్టి ఉంటుంది అనమాట. 15 అంగుళాలు, 16, 17 ఈ సైజు పొడవు నడుమున్న వారికి 4.5 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు డాట్ వెడల్పు 1 ఇంచ్ తీసుకోవాలి. అటు ఇటు 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ చివరిలో మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్ దగ్గర ఎత్తిపెట్టి ఉండకుండా ఉండడానికి 1/2 ఇంచు పైకి లైన్ డ్రా చేసుకోండి. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకుంటే మీకు చాలా నీట్గా ఉంటుంది. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు వీడియో చూసిన వారు ఈ చివరి వరకు కూడా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో మొత్తం అంతా అర్థమవుతుంది. అలాగే మీకు కొత్త వారైతే కటింగ్ ఈజీగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సోలార్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకోండి. ఇక్కడ కింద భాగంలో డాట్స్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చుకోండి. ఇక్కడ మనకి సెంటర్ వస్తుంది అనమాట ఈ భాగాలు. ఇక్కడ మనకి ఖర్చు భాగం దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల మన బ్లౌజ్ ఇక్కడ ఈ భాగం లైనింగ్ని ఓపెన్ చేసినా కూడా మనకి ఏమీ చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనం మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ని ఇప్పుడు ఈ భాగాల్ని ఇలా పై భాగంలో ఇలా లైట్గా రబ్ చేయండి. నెక్ కింద భాగంలో ఇలా స్క్వేర్ నెక్లా తీసుకున్నాం కదా, ఈ భాగాల్ని ఇలాగ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ బయటికి ఆపోజిట్లో కూడా పడేలా చూసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ లైట్గా కనిపిస్తుంది కదా, ఇలా మళ్ళీ ఒకసారి మార్కింగ్తో ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ చివరిలో నెక్ దగ్గర కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ చివరి వరకు ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ కింద నుంచి ఇలా పైకి ఇలా 2.5కి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా సైడ్కి నెక్కి ఇలా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఈ చివరిలో. ఓకేనా. ఇటు సైడు 2.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పైన స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర 1.5కి ఇలా మార్కింగ్ పెట్టు. అదేవిధంగా ఈ పైనుంచి 3.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా చూసుకొని తర్వాత ఇప్పుడు ఇక్కడ 1.5కి మార్కింగ్ పెట్టాం కదా, ఈ కింద దగ్గర నుంచి ఇలాగా ఈ 2.5 నుంచి ఇలా కిందకి లైన్ డ్రా చేసుకోండి. ఇలా చూడండి, ఇలా లైన్ కలుపుకోవాలి. ఇక్కడ 2.5కి ఉంది కదా, ఈ లైన్ని కలుపుకుంటూ ఇలా ఈ చివరిలో 1/2 ఇంచు వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ మోడల్ ఆకారంలో వస్తుంది. ఇప్పుడు ఇలా చూడండి, ఈ చివరిలో 1/2 ఇంచు రావాలి కిందకి ఈ విధంగా. ఓకేనా. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ భాగాల్ని నెక్ భాగం మధ్యలో కటింగ్ చేయకూడదు. ఇప్పుడు తర్వాత లాస్ట్లో మనం లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ చేయాలి. అది ఎలాగని వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పిన్స్ కట్ అనమాట.
స్ట్రైట్గా ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఇలా మనం పెట్టుకుని ఇక్కడ ఆర్మల్ రౌండ్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కింద భాగంలో కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ జాయింట్ కూడా షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నెక్ డౌన్ 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా నెక్ డౌన్ 6 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా నెక్ రౌండ్ ఇచ్చేయండి. తర్వాత ఇప్పుడు ఆర్మల్ రౌండ్ ఇలా మనం 6 ఇంచెస్ తీసాం కదా, చంక డౌన్ కూడా 6 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ లైన్ ఆధారంగా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ బ్లౌజ్కైనా కానీ ఇలా 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఓపెన్ అది హార్మల్ రౌండ్ పైకి ఉంటుంది. ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఫ్రంట్ పార్ట్ ఉండాలన్నమాట. ఇలా ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ భాగాన్ని చెస్ట్ పాయింట్ చూసుకుందాం. చెస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా ఏ సైజు వరకు ఇలా చూసుకోవాలి. ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కదా, ఇప్పుడు ఈ సైజుకి 10 అంగుళాలు. నార్మల్గా అయితే చిన్న సైజు అయితే 9, 11, 10 ఈ 3 సైజుల్లో ఉంటుంది చెస్ట్ పాయింట్. ఓకేనా. ఇప్పుడు ఈ కింద భాగంలో 3.5 ఇలా తీసుకోండి. తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ చెస్ట్ పాయింట్ 10 అంగుళాల దగ్గర వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మన వైపుకి ఇలా 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టండి. అటు సైడ్కి 2 అంగుళాలకి డాట్ వెడల్పుకి 2 అంగుళాలకి మార్కింగ్ పెట్టండి. ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ 2 అంగుళాలకి పెట్టిన తర్వాత ఇలా ఏ సైజుకైనా 2 అంగుళాలకి ఇలా హైట్ మార్కింగ్ పెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా. చూడండి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనకి ఆర్మల్ రౌండ్లో కలవాలి. ఇలా ఇక్కడ అటు ఇటు 1/2 ఇంచు మన డాటు నార్మల్ బ్లౌజ్కి వేస్తాం కదా ఆర్మల్ రౌండ్ నుంచి, అలానే రావాలి. అలా రావాలి అంటే ఇక్కడ చిన్నగా ఇక్కడ క్రాస్ రావాలన్నమాట. ఈ చివరిలో ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా మన వైపుకి 1/2 ఇంచు వరకు లోపలికి ఇచ్చుకున్నాం కదా, ఈ లైన్ కూడా డ్రా చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఏ సైజుకైనా ఇలాగే చూసుకోవాలి. ఇలా చూసుకుంటే 1/2 ఇంచ్ 10 అంగుళాలు వచ్చింది కదా, 1 ఇంచ్ తీసేసి మిగిలిన భాగాన్ని ఇలా చూసుకోండి. మధ్యలో డాట్ భాగం వదులుకుని మిగిలిన భాగం 9 అంగుళాలు ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఈ మార్కింగ్ పెట్టుకుని ఇలా క్రాస్గా ఆర్మల్ దగ్గర నుండి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ పైకి లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరిలో ఇక్కడ జాయింట్ మనకి హార్మల్ డౌన్ దగ్గర ఇక్కడ సైడ్ భాగాలు జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఎక్స్ట్రా భాగాన్ని ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ కలుపుకోవాలి. డాట్ వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకొని కటింగ్ చేసుకుంటే మీరు కుట్టే బ్లౌజ్ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా మనం కటింగ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎంత బాగా చెస్ట్ పాయింట్ మనం ఎంత నీట్గా డ్రాయింగ్ చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ కూడా వస్తుందన్నమాట. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో అద్దినట్టు ఉంటుంది. మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో దాని మీద ఇంకా బాగుంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ భాగాలని పక్కన పెట్టుకుని హ్యాండ్ కటింగ్ కూడా చేసుకుందాం. హ్యాండ్ కటింగ్ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకుని 2 హ్యాండ్స్కి ఇలా చూడండి, ఇలా ఒకేసారి కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే ముందు ఈ చివరిలో ఎక్స్ట్రా భాగం క్రాస్ ఏమన్నా ఉంటే లైన్ డ్రా చేసుకోండి. ఎల్ స్కేల్ ఉపయోగించుకోండి కొత్తవారు. ఇది హ్యాండ్ పొడవు చిన్న సైజు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఇక్కడ వదులుకొని ఈ భాగాన్ని కుట్టు భాగం దగ్గర నుంచి ఖర్చు భాగానికి ఎక్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ వదిలాం కదా, ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఇలా పైకి తీసుకుని ఇలా హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ 1 ఇంచ్ పైకి ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ డౌన్ వస్తుందన్నమాట. ఇలా
సేమ్ ఇక్కడ హ్యాండ్ మనం స్టిచ్చింగ్ చేసిన హ్యాండ్స్ పెట్టి ఇలా హ్యాండ్ డౌన్ హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవచ్చు. ఇలా హ్యాండ్ డౌన్ చూడండి కరెక్ట్గా చిన్న సైజుకి 3 ఇంచెస్ రావాలి. మీడియం సైజ్ అయితే 3.25 రావాలి. పెద్ద సైజ్ అయితే 3.5 రావాలి. ఇక్కడ ఆర్మల్ రౌండ్ 8 అంగుళాలు. ఈ 8 అంగుళాలని ఇలా సగభాగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత మళ్ళీ సగభాగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 2 భాగాలు కలుపుకోండి. ఆర్మల్ రౌండ్ హ్యాండ్ రౌండ్. ఇక్కడ ఖర్చు భాగాలు 2 కూడా ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ కింద భాగంలో ఈ పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఏ సైజుకైనా చిన్న సైజులకి అంటే 28, 29, 30 అంగుళాల వరకు కూడా 1 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ చివరిలో 1 ఇంచ్ పైకి పెట్టి ఇలా కరువు స్కేల్ తీసుకుని ఇలాగ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఏ విధంగా లైన్ డ్రా చేసుకోండి. చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ముడతలు రాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగుంటుంది. వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ చాలా బాగుంది మేడం అని చెప్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ సెంటర్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కరువు తీసుకోవాలి. హ్యాండ్కి ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఇలాగ మార్కింగ్ పెట్టుకుని తీసుకోవాలి. ఇది చిన్న సైజు కదా 1/2 ఇంచ్ సరిపోతుంది. పెద్ద సైజు అయితే 3/4 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ కటింగ్ చేసుకుందాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరిలో ఇలా ఎక్స్ట్రా పీస్ని కూడా కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ భాగాన్ని హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కరువు తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఓపెన్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. ఇలా ముందు ఇలా ఓపెన్ చేయకుండా కటింగ్ చేస్తే కింద భాగం బ్యాక్ పార్ట్లో ఉన్న భాగం కూడా కటింగ్ అయిపోయే పొరపాటు ఉంటుంది. ఓకేనా. ఇలా కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ని కూడా కటింగ్ చేసుకుందాం. ఇది లైనింగ్ పీస్. మెయిన్ పీస్ని ఇలా పెట్టుకుని ఇలా మనం ఈ క్లాత్ కదలని క్లాత్ అయితే దగ్గర వరకు కటింగ్ చేసేసుకోవచ్చు. లేదు జరిగిపోయే క్లాత్ అంటే మనకి సిల్క్ టైప్లో ఉంటే ఎక్స్ట్రా ఉంచుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఈ చివరిలో ఇలా పెట్టుకుని నేను ఇది జరిగే క్లాత్ కాదు ఈ విధంగా పెట్టుకుని కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్గా లైట్గా వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ భాగం అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ భాగం మనకు ఫ్రంట్ కట్ సైడ్ భాగం అనమాట. ఈ భాగాన్ని లైట్గా క్రాస్ కటింగ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.